హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రోజు మన ఛానల్లో చూపిస్తుంది 8th డే పూజ. యాక్చువల్గా ఇది లాస్ట్ డే పూజ అనమాట. ఈవినింగ్ పూజ అయితే లాస్ట్ డే, 9th డేనే మేము నిమజ్జనం అయితే చేసేసాం కాబట్టి ఇది లాస్ట్ డే పూజ. సో దీనికోసం మేము ఏంటంటే పూజ అయిపోయాక కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి యాక్చువల్గా హారతి ఇస్తాం కదా నార్మల్గా. పూజ అయిపోయాక మేము అందరం కలిసి మంగళహారతికి అంటే అందరం ఇవ్వాలి అనేసి డిసైడ్ అయిపోయాం అనమాట. దానికోసం ఏంటంటే ఒక డ్రెస్ కోడ్ అనేసి పెట్టుకున్నాం. ఎల్లో కలర్ శారీస్ అంటే ఎల్లోగా అటు ఇటుగా ఏదో ఒకటి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అందరూ ఎల్లో షేడింగ్లోనే శారీస్ కట్టుకున్నారనమాట. కొంచెం అటు ఇటుగా బోర్డర్ అయినా ఎక్కడో చోట చేయలాగా. సో వీళ్ళు ఏంటంటే పిల్లలకి వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు గేమ్ మిస్ అవ్వకూడదు అనేసి. గేమ్ మీద ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, క్విజ్ పెడతా అనేసి వాళ్ళైతే ఫుల్ ప్రిపేర్ అయిపోయారు. మేమే పూజ అయిపోయాక పెడదాము, లేట్ అవుతుంది, మళ్ళీ క్విజ్ అంటే టైం పడుతుంది అని చెప్పేసి అయితే చేయలేదు. మేము ఇంకా గేమ్ అయిపోయాక పూజ అయిపోయాక హారతి ఇచ్చేసి అయితే క్విజ్ పెట్టేసాం. క్విజ్కి అప్పుడైతే వీడియోస్ తీయలేదు, కానీ బ్యాచెస్ వైజ్ అయితే పెట్టేసాం అనమాట. హయ్యర్, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ నుంచి 1 కిడ్ వచ్చేలాగా పెట్టేసాం అనమాట. హయ్యర్ నుంచి ఇద్దరు ఉన్నారు ఒక్కొక్క దాంట్లో ప్రైమరీ 2 ఉన్నారు. అట్లా 4 మెంబర్స్, మొత్తం 12 మెంబర్స్ ఉంటే వాళ్ళని అడ్జస్ట్ చేసి అయితే పెట్టేసాం. చూసారు కదా, హారతి నుంచి కదా, అందుకనేసి ఫస్ట్ అయితే చాలా బాగా చేసామన్నమాట. కాకపోతే అప్పుడు ఎవ్వరూ అయితే వీడియో తీయలేదు అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం లైట్ వేస్ట్ చేసాము. అది ఫస్ట్ ఏంటంటే మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఓన్లీ హారతి లైటింగ్లోనే వినాయకుడైతే మంచి భలే ఉన్నాడండి. చాలా చక్కగా ఉన్నాడు చూడ్డానికి. మేమైతే కష్టపడి అది తీస్తున్నాము, హారతి తీస్తున్నాము. పిల్లలైతే వీడియోస్ తీశారు, ఎందుకంటే పెద్దవాళ్ళం తీయడానికి మేమందరం హారతి దగ్గర ఉన్నాం కదా. సో పిల్లలే మా ఫోన్స్ తీసుకుని వాళ్ళైతే వీడియో షూట్ చేస్తామని చేశారు. కొందరు పిల్లలు వీడియో షూట్ చేస్తామనేసి గేమ్స్లో బిజీ ఉన్నారు చిన్నపిల్లలు. సో ఫైనల్గా అయితే హారతి ఇచ్చేద్దామనేసి డిసైడ్ అయిపోయి అయితే ఇచ్చామన్నమాట. చాలా బాగా జరిగింది హారతి. అది సాంగ్ అయితే ఉంటుంది కదా, బప్పా మోరియా అనే సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్ మొత్తం ప్లే చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంటే మేమైతే ఇచ్చేసాం. ఎందుకంటే మాకులో ఎవరికి కూడా అంత బాగా సాంగ్స్ అయితే రావు, హారతి సాంగ్స్, హారతి పాటలు ఉంటాయి కదా. సో చూసి పాడదామన్నా ఫోన్స్ ఏమో వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకనేసి మేమైతే బ్లూటూత్లోనే కనెక్ట్ చేసేసుకొని స్పీకర్ దాంట్లోనే కొంచెం లిప్ మూమెంట్ ఇచ్చి అయితే మేమైతే హారతి ఇచ్చేసాము. చూసారు కదా, ఆల్మోస్ట్ అందరూ ఎల్లో సారీస్ అనమాట. ఇటు వచ్చి పూజలో కూర్చున్న అమ్మాయి మాత్రం ఎల్లో అంటే గోల్డెన్ కలర్ సారీ కట్టుకుంది కాబట్టి మాకు మ్యాచ్ అయిపోయింది. ఆంటీ అయితే మేము చెప్పలేదు, కానీ ఆంటీ కూడా బోర్డర్ ఎల్లో ఉన్నది వేసుకొచ్చారు. అంటే మేము వాట్సాప్లోనే చాట్ చేసుకుని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము. ఆంటీ వాళ్ళకంటే వాట్సాప్ ఉన్నది కాబట్టి తెలియలేదు. సో ఫైనల్గా అయితే హారతి మాది కంప్లీట్ అయిపోయింది, కానీ ఒక ఫుల్ వీడియో ఎవరు అయితే తీయలేదు. నేను అన్ని ముక్కలు అన్ని ఫోన్లో ఉన్న చిన్ని ముక్కలన్నీ కలిపేసి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇందులో రిపీట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే అన్ని ఫోన్లో కదా, వాళ్ళు ఎక్కడ క్లిప్పింగ్ తీశారో నేనైతే ఎడిట్ చేయలేదు. నాకు వచ్చిన అన్ని వీడియోస్ కలిపి అయితే పెట్టేస్తున్నాను అనమాట. మా కాన్సెప్ట్ ఎట్లా ఉంది, హారతి నచ్చిందా నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. అలాగే జీకేలో విన్ అయిన టీవీకి కూడా గిఫ్ట్స్ ఇచ్చాము. అది నెక్స్ట్ డే ఏం గిఫ్ట్స్ ఇచ్చాము అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఉంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.